అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. 4 రోజుల క్రిందే పుట్టినరోజున సాయంత్రం మీ ఇంటికి వస్తానని, నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెడదామని జయంతి సునందతో చెప్పి వచ్చింది. సునంద సరేనని 3 గంటలకల్లా పనంతా ముగించుకొని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి, ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని భర్తని చూసుకోమని చెబుతానని తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద. అనుకున్న ప్రకారం సరిగ్గా 5 గంటలయ్యేసరికి కొత్త చీరతో, తలనిండా సన్నజాజి పూలతో, అదే విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి. జయంతి వెళ్లేసరికా సునంద వంట ఇంట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో, చిరిగిపోయిన బొట్టుతో, జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది. ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో గోలని చూస్తుంటే నీళ్లు కారిపోతున్న జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ, ఏం చేయను, మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు, ఆవిడ కూతుళ్ళు, మా ఇంకో మరిది, భార్యను అంది నీరసంగా. సునంద వంక జాలిగా, బాధగా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయగలదు? దాదాపు 1.5 గంటల అయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి వాళ్ళ పిన్నత్తగారు వగైరా వాళ్ళంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి, ఈ చీర ఎంత, అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా? నువ్వు కొన్న ఆ షాపులోనే డబ్బిస్తాం, మాకు కూడా 2 చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చింది. ఉత్సాహం సగం చచ్చిపోయింది. అయినా ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఈరోజు సునందతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది. హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడ నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు. బయటకొచ్చేసి ఒంటరిగా అటు ఇటు చూస్తున్న జయంతికి ఏం చేయడానికి తోచక చివరికి ఒక్కతే సినిమాకు బయలుదేరింది. ఇంటికెళ్లే దోవలోనే ఓ థియేటర్ ఉంది. అందులో ఏదో ఇంగ్లీషు సినిమా ఆడుతోంది. ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది. టైం అయిపోయినా పర్వాలేదు, టికెట్లు దొరుకుతాయి. జయంతి ఈ థియేటర్లోనే సగం రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోలెడని చూసింది. జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం. సినిమా చూసినట్లు ఉంటుంది. తక్కువ ఖరీదు టికెట్లతో పెద్ద క్లాసులో వెళ్ళి కూర్చోవచ్చు. జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు. మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చున్న చోటులో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి. పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా? జయంతి తను మామూలుగా కూర్చున్న క్లాసు టికెటే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది. లోపల పిక్చర్ మొదలైపోయింది. బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు. అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది. పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడ తప్ప ఎక్కువ లేరు. తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి తను సరిగ్గా కూర్చున్న కుర్చీలోనే ఎవరో కూర్చుని ఉండటంతో కోపం వచ్చింది. వెధవది, ఆ సీటు కోసం కదా తను కావాలని 2.5 పెట్టి పైకి వచ్చింది. చీచీ, ఈరోజు అన్నీ నిరాశలే. ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది. పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం. ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం. అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుకి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు. జయంతి నిట్టూర్పు విడిచింది. చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది. లైట్లు వెలిగాయి. తన సీట్లో కూర్చుని అతనికి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడు ఎవరు బాబు అనుకుంటూ జయంతి వెనక్కు తిరిగి చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. మీరా? సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి. జయంతి, శేఖరం తెల్లబోయాడు. అయితే నా సీటులో కూర్చున్నది మీరన్నమాట అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకి అనేసింది. అంటే అర్థం కానట్లు అడిగాడు శేఖరం. జయంతి సంగతంతా చెప్పింది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంతా విన్న తర్వాత లేచి ప్రక్క కుర్చీలో కూర్చుంటూ, పోన్లే, ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు. థ్యాంక్స్. జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఒక్కదానివి వచ్చావేం? శేఖరం అడిగాడు. జయంతి సునంద సంగతి చెప్పటం మొదలుపెట్టింది. చెవులు జయంతి మాటలను ఆలకిస్తున్నా అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా, పరీక్షగా గమనిస్తున్నాయి. సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినడం లేదని
తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపిందే అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది. భగవాన్, తను ఈ చీర కట్టుకునేటప్పుడు ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. జయంతి, ఈ చీరలో ఎంత బాగున్నావని, నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు. ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు షాపు వాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తు వచ్చావు. ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయినాయి. బ్రతికాను అనుకుంది జయంతి. లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలా చదివేసేవాడు. మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? ప్రసంగం మార్చేయడం కోసం అడిగింది జయంతి. ఇందాకే 3 గంటలకి వచ్చాను. అప్పుడు ప్లేన్ ఎక్కడుంది? ప్లేన్లో కాదు, బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు. క్లబ్కి వెళ్ళబుద్ధి కాలేదు. మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను. కానీ మధ్యలో విరమించుకొని వెనక్కి వచ్చేశాను. ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికి వచ్చాను. వచ్చి కూర్చున్నానన్నమాటే గాని నిన్ను గురించే ఆలోచనలు. ఏం చేస్తున్నావో, నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో, అది నీకు నచ్చిందో లేదో. చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు, ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి. అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది. పిక్చర్ అయిపోవటంతో ఇద్దరు బయటకు వచ్చేశారు. మెట్లు దిగి క్రిందకు వస్తుండగా ఎదురుగుండా గోడలికి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి ప్రక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాల్ని ఇద్దరు గమనించుకొని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు. క్రిందకి వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటనట్టు తాకుతూ, ఒక్క క్షణం ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కారు తీసుకువస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించడంతో వెనక్కు తిరిగాడు. శేఖరం, మై గాడ్, ఎప్పుడొచ్చావు? దగ్గరగా వచ్చిన మిసెస్ రేఖారాణి ఆత్రంగా అంది. తెల్లటి పల్చటి ఉల్లిపొర కంటే సన్నంగా ఉన్న చీరలో, ట్యూబ్లైట్ కాంతిలో పోటీ పడుతున్నంతటి తెలుపులో, గుండెల్లోకి దిగిపోయిన కట్టుతో ఉన్న భుజాలు లేని జాకెటుతో, తలకి కుడివైపుగా మెడ మీద నుండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించడంలో గల ఆనందం అంతా మొహంలో కళ్ళలో తెలియజేస్తూ నిలబడింది మిసెస్ రేఖారాణి. జయంతి ఊపిరి బిగబట్టింది. అతని కనుబొమ్మలు కొద్దిగా ముడుచుకున్నాయి. ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? ఇంకోసారి అడిగింది మిసెస్ రేఖారాణి. ఈరోజే, పిక్చర్ మొదలవుతుందిలా ఉంది, వెళ్ళు. కారు కోసం వెళ్ళబోతూ అన్నాడు శేఖరం. ఓ, పిక్చర్ చూడటం అయిపోయిందా? అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద. జయంతి చేతుల్లోకి చెమట పట్టింది. ఇద్దరూ కలిసి వచ్చారా? ఆవిడ డైరెక్ట్గా జయంతినే అడిగింది. ఏమని చెప్పను అన్నట్టు జయంతి శేఖరం వైపు చూసింది. కాదు, పొద్దుపోయింది రా జయంతి. శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు. ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. మిసెస్ రేఖారాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని కనుబొమ్మలు ముడుచుకుని స్థానువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తోంది. కారులో కూర్చుని బయటికి వచ్చేస్తుండగా జయంతి, ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది. అనుకోని విసుగ్గా అన్నాడు అతను. జయంతి ఊరుకుంది. కొద్దిసేపైన తర్వాత అతను, ఈరోజు నీ పుట్టినరోజు, నీకు పార్టీ ఇవ్వాలి. నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కు వెడదాం అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఇబ్బందిగా పెట్టిన మొహం అతను గమనించలేదు. చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి. కాదు. శేఖరం కారుని హోటల్ వైపు తిప్పాడు. అది హైదరాబాదులో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి. దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో, ముందు విశాలంగా ఉన్న ఆవరణలో, పెద్ద గార్డెన్లో, మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో, రంగురంగుల లైట్లతో, ఎత్తుగా 4 అంతస్తులతో కిటకిటలాడుతున్న జనంతో, హోటల్కి కుడివైపునున్న ఆవరణ నిండా నెగనెగలాడుతున్న ఖరీదైన కార్లతో, డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది. జయంతి దూరం నుంచి ఈ హోటల్ని చూడటం, వాళ్ళు వీళ్ళు చెబితే వినటం తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు. శేఖరం కారు హారన్ వింటూనే 3-4 పనివాళ్ళు పరిగెత్తుకొచ్చారు. పని మీద బయటకు వస్తున్న హెడ్ వెయిటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సాల్యూట్ చేసి వినయంగా వంగి కారు డోర్ తెరిచాడు. ఈ లోపలే మేనేజర్ కూడా గబగబా వచ్చాడు. రూఫ్ గార్డెన్ ఖాళీగా ఉందా? ఎవరైనా ఉన్నారా?
ఖాళీగానే ఉంది సార్, మేనేజర్ జవాబు చెప్పాడు. అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని రమ్మనమని పైకి వచ్చేశాడు. వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు. ఏం కావాలి తినడానికి? నీకేదిష్టం? పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు అతను. నాకు తెలియదు, అస్పష్టంగా అంది జయంతి. ఇంతలో హెడ్ వెయిటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. శేఖరం అతనికి తీసుకురావలసినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని, మీరు వెళ్ళండి, నేను ఓ అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. చిత్తం అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. రూఫ్ గార్డెన్ విశాలంగా తీగెలతో, పూలతో, మధ్య మధ్య వెన్నెలలా వెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది. పిట్టగోడ వారకి వచ్చి నిలబడింది జయంతి. అక్కడి నుంచి చూస్తే క్రింద చిన్న చిన్నగా కనిపించే మనుషులతో, బొమ్మలా ఉన్న కారులతో, మిలమిలా మెరుస్తున్న రంగురంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం. జయంతికి క్షణంసేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది. 2-3 గంటల క్రితం విసుగ్గా, నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోందెందుకు? శేఖరం చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా? జయంతికి నవ్వు వచ్చింది. ఏమిటి నవ్వుతున్నావు? ఈ లోకమే మర్చిపోయినట్టు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. వెనుకగా, దగ్గరగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు. అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది. ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోచంగా, స్పష్టంగా పరిశీలిస్తున్నాయి. అతని చూపులలో చూపులు కలవగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకుని ఏమీ లేదు అంటూ వెనక్కు తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది. జయంతి వెంటే అతను వెనక్కు తిరిగి రాలేదు. చాలాసేపు అలాగే అక్కడే నిలబడిపోయి జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు. ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు. హఠాత్తుగా అతనెందుకు మౌనంగా, గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. కంటికి ఆహ్లాదంగా, మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళటం ఆలస్యమైనా సరే ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది. కానీ పొద్దుపోతోంది, త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు. పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం క్రిందకు దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్టులో వెళ్ళిపోదామన్నాడు. జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి. ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. బొమ్మలో అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి, ఒక మాట చెప్పటం మర్చిపోయాను. నువ్వు నాకంటే చాలా చిన్నదానివి. నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించినా మధ్య మధ్యలో మర్చిపోతున్నాను. దానికేం అనుకోవు కదూ అన్నాడు. నేనేమనుకోను, థ్యాంక్స్ అంది. వస్తా, గుడ్ నైట్. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది. సినిమాలో అంత ఆప్యాయంగా, సునంద అంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు? ముఖ్యంగా హోటల్ రూఫ్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా నిలబడిపోయాడెందుకు? జయంతికి హఠాత్తుగా గుర్తు వచ్చింది రేఖారాణి కనిపించిన తర్వాతనే అతనిలో ఆ మార్పు వచ్చిందని. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది. రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. నిన్న టపా అసలు విప్పనే లేదు. శేఖర్ టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి. గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించుకుని గదిలోకి రాబోతూనే నిర్ఘాంతపోయి ఆగిపోయింది. జయంతి చేతివేళ్లు కర్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి. గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా, సన్నగా ఉన్న ఒక అతను కూర్చుని కాగితాలు చూస్తున్నాడు. జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. అతనెవరో తెలియదు, ఇంతకు ముందు చూడలేదు. ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు. జయంతి ఈసారి ఇంకొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది. ఓ ఆ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. మీరు వనితా విహార సెక్రటరీ కాదు? లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను. జయంతి మెల్లిగా లోపలికి వచ్చింది. ఏం పని మీద వచ్చారు? ఇన్విటేషన్ ఇవ్వటానికా, చందాలు వసూలు చేయడానికా? జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను. జయంతి రెప్పవాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు. ఆ చూపులకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి, ఇలా అడుగుతున్నారేం అని కోపం తెచ్చుకుంటున్నారా?
తెచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు. అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా తీసుకెళ్లలేరు. నేను నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది. సారీ, ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనడం లేదని మీరు గ్రహించాలి. మీరు కావాలంటే వెళ్ళి డైరెక్టుగా మీ సుమిత్రాదేవితో శివరాం నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి. చెప్పినా నేను భయపడను. ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను అందులోని వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవరికి సదభిప్రాయం లేదని కూడా చెప్పండి. నేనిప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను. మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి. నిజంగా? అయితే వెరీ సారీ. ఎట్ ది సేమ్ టైం కంగ్రాచులేషన్స్ కూడా. ఎందుకు మానేశారు? మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా? కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు. నేనే మానేశాను. జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది. అయితే ఇతనేనన్నమాట సెలవులలో వెళ్ళిన శేఖరం సెక్రటరీ. గుడ్. అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. బై ది బై, మరి అయితే వనితా విహార సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్టు? కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ, ఓ అర్థమైందిలేండి, ఏదైనా మరో ఉద్యోగం చూపించమని, అంతేనా? తన మాటలు వినిపించుకోకుండా, తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం, నవ్వు రెండూ వచ్చాయి. ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా? అరసెకండ్ సేపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏ జాబు కోసం ట్రై చేయాలని? ఏదో ఒకటిలేండి, ఆయన తప్పకుండా చేస్తారు. అలాగని ముందు మీకు వాగ్దానం చేయరు. అసలు ఏ పనైనా అంతే. ఆయన చేస్తానన్నారు, చూస్తానంటారు. ఆ చూస్తాననటమే గట్టిగా చేస్తాననటం. అయినా నాకు తెలియక అడుగుతాను. వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను. ఒకవేళ ఎక్కడైనా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు. జయంతి హాగలేకపోయింది. మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. వాట్? మీరు అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది. అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్టయింది. అవును, ప్రస్తుతం టెంపరరీగా, అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను. చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి. వాట్? గుడ్ గాడ్, జన్మలో ఎప్పుడు ఆడపురుగైన ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకొని రాజశేఖరం గారు. ఆశ్చర్యపోయి పైకానేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ, ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. రండి, మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ. అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలా ఉంది. అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ, లేదు, మీరు వచ్చేంతవరకే మీరెలాగా వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే ప్రక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మరి అంతే కదా, శివరాం తిరిగి వచ్చే వరకు తనని ఉద్యోగంలో ఉండమన్నారు. ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చుననుకుంది. తనకి ఉద్యోగం దొరకనే లేదు. శివరాం వచ్చేశాడు. శివరాం వచ్చే రోజు దగ్గరకు వస్తుందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు. ఇప్పుడేం చేయాలి తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా? జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది. నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవటం లేదు. ఒక విధంగా నేను ఇది రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం. అంటే? నేను 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టు ఒకటి. దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు. ప్రయత్నం చేశారు కూడా. డైరెక్ట్ రిక్రూట్మెంట్. ముందు ముందు మంచి ప్రమోషన్లు కూడా ఉంటాయి. అది నాకు రావటం కేవలం వారి దయే. ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట. చెబితే ఆయన్ని స్తుతించినట్టుంటుంది. అసలు నన్ను అడిగితే మనం మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడుతామా? శివరాం వాగ్ధోరణికి మళ్ళీ వేగం పుంజుకుంది. చాలా ఉదారబుద్ధి గల మనిషిలేండి. నా జీవితంలో నేను చూసినంత వరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు. నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఆ వచ్చే ఉద్యోగంలో నాకు ఆ గౌరవం ఉండవచ్చు, హోదా లభించవచ్చు.
కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం. ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం. కొంచెం ఆగి, ఒకే ఒక విధంగా మటుకు నాకిక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏమిటి? జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది. మా మామతో పేచి. బెజవాడ దగ్గర ఓ పల్లెటూరులో, అక్కడ మాకో చిన్న పూరిపాక. కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి. అదో వెధవ పల్లెటూరు. అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది. ఎలాగో కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి. మా బామ్మ ఊరికే ఏదో పండుగని, తద్దినమని, పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది. ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాణ్ణి. 1-2 సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది. ఇది కాదు పని అని, ఒంట్లో బాగాలేదని, లేవటం లేదని ఓ 4 రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది. ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం. బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు. రాను పోను రైలు ఛార్జీలిచ్చి సెలవిచ్చి తీసుకెళ్లి రైల్లో కూలేస్తారు. మరి మీ బామ్మగారి ఆరోగ్యం? వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి. భలేవారే, మీరు ఆవిడని చూశారంటే ఈ జన్మలో కాదు కదా, మరో 10 జన్మలెత్తినా ఆవిడకు సుస్థి రాదు. కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు. అంత మంచి ఆరోగ్యం ఆవిడది. మరి అప్పుడేం చేసేవారు? ఏం చేసేవాడిని? ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని, బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడ్ని చూపించి ఆవిడకేం జబ్బు లేదని, కులాసాగా తిరుగుతోందని డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాణ్ణి. ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది. ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చాడులా చూస్తున్నారు. అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి. చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి. అయితే రాజశేఖరానికి విషయం తెలిసినన్నమాట. తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తోందని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా? పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది. అతను అంటున్నాడు, మీరు అదృష్టవంతులు. ఎలాగంటారా? కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసలో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు. ఒకటేమిటి, అన్ని క్రికెట్ మ్యాచ్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పార్టీలు అన్నీ. ఆయన హైదరాబాదులో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్లన్నింట్లోనూ మెంబరే. నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను. అందులో మీరు ఆడవారు నిజంగా అదృష్టవంతులే మీరు. ఏకబిగిని చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి, శివరాం, ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్లు ఆగిపోయాడు. జయంతి ఉలిక్కిపడి కట్టెన వైపు చూసింది. బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ, ఎవరిని అదృష్టవంతుల్ని చేస్తున్నావు అంటూ జయంతిని చూసి, అరే మీరు వచ్చారా అన్నాడు. శివరాం ఏం జవాబు చెప్పలేదు. నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు. మంత్రి గారికి ఇస్తానని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి? ఇందులో లేవా? శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు. నేనిస్తాను. శివరాం వెళ్ళి 2 నిమిషాల్లో పేపర్లు తీసిచ్చాడు. శేఖరం వాటిని తిరగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు. అంతసేపు కామాలు, ఫుల్ స్టాప్లు లేకుండా గరగరా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాట అనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం అనిపించింది. ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళ ఎదుట ఉండే శేఖరానికి ఎంత తేడా! కాగితాలు చూడటం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి, నేను చెప్పానే అనంతాచారి గారని, ఆయన్ను నువ్వు వెళ్ళి కలుసుకో. ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది. కావాలంటే కారు తీసుకెళ్ళు. అవసరం. అతనింటి దగ్గర లేడన్నా 1 గంట అటూ ఇటైనా అతని కోసం ఆగి చూసి మరీరా అన్నాడు. ఎస్ సార్, పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరాం. వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ, మీరు ఆ కాగితాలు టైప్ చేశారా? చేయకపోతే చేసి ఉంచండి. ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు. అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు. జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అనే అనుమానం వచ్చింది. టైప్ చేయడం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వచ్చి, మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కి వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి పెడతాను. కారు లేదు, శివరాం తీసుకెళ్ళాడు అన్నాడు.
అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది. ఇంటికి వస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు. మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం, అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు, ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి. కానీ ఒకటి మటుకు తమాషా, ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించేది. ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తోంది. వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా. జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతాన ఆ కోరికను ఆపుకుంది. కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు, తనింక ఏమి చేయాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతోంది. నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏం లాభాలు చూశాడట శేఖరం తనే అడిగాడు. మొట్టమొదటిది, ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చుని చూడవచ్చుట. ఈసారి కూడా శేఖరం నవ్వాడు. నవ్వుతూ, అవును నిజమే, ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు. నేను చేస్తున్నాను, మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది. కానీ పైకి చెప్పలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు శేఖరం అడిగాడు. నేనా పరధ్యానంగా పలుకుతూ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకుని ఏదైనా ఆలోచిస్తాను. ఏం ఆలోచిస్తావు? ఏదైనా సరే, మనసుకి ఏది తోస్తే అది. జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది అతను మళ్ళీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని, నువ్వు అంటున్నాడని. కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్కి వెళ్ళి మరి మీరేం చేస్తారు అంది. అడిగిన వెంటనే తనే అదెంత అర్థం లేని ప్రశ్నో తెలుసుకుంది. కళ్ళు కిందకి వాలిపోయినాయి. వెళ్ళగానే ఓ మూల వెతుక్కుని కూర్చుని పేపరో పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను. జయంతి చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు, కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది. జయంతి చప్పున డోరు తెరుచుకుని దిగేసింది. ఎందుకో తెలియదు గాని అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది. ఆమెకు చూడాలనిపించినా వెనక్కు తిరిగి చూడలేదు. బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడైంది. మెల్లగా వెనక్కు తిరిగి చూసే లోపలే కారు వెళ్ళిపోయింది. రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం జరుగుతోంది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్య కళాకారులు వస్తున్నారు. ఇలా ఒకేసారి రకరకాల నాట్యాలు చూడటం ఎప్పుడో గానీ పడదు. శేఖరం చూసి ప్రక్కన పడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందని తీసుకుని ప్రోగ్రాంకి బయలుదేరింది. మొదటి 2 రోజులు సునంద జయంతి చూసేటట్టు, ఆ పైన 2 రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్టు, ఆ పైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రాం పంచుకున్నారు. మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్సు. ఆలస్యం అయిపోతుందేమో, ఆఖరి వరుసలో కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి, సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభమయ్యేందుకు పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు. అబ్బా, కళ్ళు చెదురుతున్నాయి, ఎన్ని కారులో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ క్రిక్కిరిసిపై తలతలలాడుతున్న కారులను చూసి. కారులనేం చూస్తావు, మనుషుల్ని చూడు, ఎన్ని రకాలో అంది జయంతి. ఏమో బాబు, ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటిబొట్టులా అనిపిస్తుంది. మనం చాలా అల్పులం అనే భావన వస్తుంది అందుకే అంది సునంద. నిజం, సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది. హలో జయంతి గారు, వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వున వెనక్కు తిరిగింది. సునంద కూడా తల తిప్పి చూసింది. ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టలతో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు. ఓ మీరా, క్షణం సేపు తడబడిన జయంతి ప్రక్కనున్న సునందని చూపిస్తూ, ఈమె నా స్నేహితురాలు సునంద శివరాం అని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు. సునంద శివరాములు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు. నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. ఇతని పేరు ప్రకాశం, హోదా మాజీ మంత్రి గారి బావమరిది.
శివరాం తన ప్రక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు. చామన ఛాయగా, కొద్దిగా పొట్టిగా, దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయినాయి. జయంతి, సునంద ఇద్దరూ నమస్కారం చేశారు. నేను కొత్త ప్రకాశాన్నేనండి. మాజీ మంత్రి గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ. టైం అయినట్టుంది, లోపలికి వెళదామా అన్నాడు శివరాం. అందరూ లోపలికి వెళ్లారు. సునంద, జయంతి వాళ్ళ ప్రక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవడం లేదు. వస్తున్న వాళ్ళలో ఎవరెవరినో లేచి పలకరిస్తూనే ఉన్నాడు. ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నాడు. అబ్బబ్బా శివరాం, నువ్వు ఒక్క నిమిషం ఆగు. వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతటి వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ. జయంతి, సునంద కూడా ఫక్కుమని నవ్వారు. అతిగా మాట్లాడేస్తున్నానంటావా? వెధవది ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడటమే మర్చిపోయినట్టుంది. అక్కడికి ఆపుకోలేక గుమాస్తాలను పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్లు ఇస్తాననుకో. వెధవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది. అందరూ అలా మోగదయ్యాల్లా ఎలా ఉంటారో తెలియదు. అదిగో నువ్వు మాట్లాడటం ఎక్కడ మానావు? వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా. ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. ఆల్ రైట్, కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటాను. అమ్మయ్యా, అవసరం లేదు, అదిగో కర్టెన్ తీస్తున్నారు అన్నాడు. ప్రోగ్రాం మొదలైంది. జయంతికి ఇలాంటి నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం. మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది. పుస్తకాలు చదివినా అంతే. ప్రోగ్రాం అయిపోయి నలుగురు ప్రవాహంలో వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకు వస్తుండగా శివరాం ఉన్నట్టుండి 2 అడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వెడుతున్నా నడివేసి దాటిపోయిన బట్టతలాయని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా. ఆయనతో పాటు ఎర్రగా లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు. శివరాం, నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకువస్తున్న జనానికి దారి ఇస్తూ ప్రక్కకి నిలబడి ఆదరంగా చూస్తూ, కులాసాగా ఉన్నావా? ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నారు. అవునండి, మీ దగ్గరకు వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం. పసిపిల్లాడిలా అన్నాడు. జయంతి, సునంద, ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చి ఆగారు. నా స్నేహితులు వాళ్ళు, పరిచయం చేయనా అంటూ ప్రకాశం వైపు తిరిగి, ప్రకాశం నీకు తెలుసా? వీరు సుబ్రహ్మణ్యం గారని. తెలుసు, కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం. ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమె జయంతి స్నేహితురాలు. ఎవరు? రాజశేఖరం సెక్రటరీనా? డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు. క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోడులోంచి జయంతిని నిశితంగా పరిశీలించాయి. అవునండి, నేను ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబులోకి వెళ్ళాను. జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళు ఎందుకో కుంచుకుని మళ్ళీ వడిలిపోయినాయి. ప్రక్కగా నిలబడిన భార్య భుజం తాకుతూ, కాముడు, ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తాయేమిటి అన్నారు. పోలికలు కాదండి, గీతే మన అమ్మాయిలానే ఉంది. కామేశ్వరమ్మ గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరికి లాక్కుంటూ, పేరేమిటన్నావు అన్నారు. అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు. క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కౌగిలిలో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది. రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా? ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అందరూ వెళ్ళిపోయారు, మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం. అందరూ బయటకొచ్చారు. డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకుని బయటకు వచ్చింది. మీరంతా ఎలా వెడతారు అన్నాడు శివరాం. నా కారులో డ్రాప్ చేద్దాంలే, కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం. పర్వాలేదు, సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు. అందరూ ప్రకాశం కారులో ఎక్కారు. ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు. వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని, సునందని మళ్ళీ రమ్మని మరీ చెప్పి, జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు. జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలింది. వాళ్ళని దింపేసి వస్తుండగా, చిత్రంగా ఉందే అంది సునంద. వాళ్ళకి ఒకే ఒక కూతురు, అదే గీత అన్న అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయి 2 సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది. ఆ దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా కోలుకోలేదంటారు. ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు, నాకు తెలియదు. ముందు సీటులో కూర్చున్న శివరాం చెప్పాడు. పెంచుకుంటారేమో, అడగకూడదు? కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్ళులా ఉన్నారు. డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు.
సునంద, శివరాం కూడా నవ్వారు. జయంతికి ఎందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ, ఆప్యాయత చాలా అనిపించింది. సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసింది. ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, మళ్ళీ మీరు ఎలా పెడతారు అన్నాడు శివరాం. పర్వాలేదు, ఈరోజు సునంద అతిథిని, భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ. మళ్ళీ కనిపిస్తాం, మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ. అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా. ఎందుకో వాళ్ళతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంటే భయం అని కాదు, వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు. ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించలేదు, అందుకని వద్దన్నాను అంది. తర్వాత సునంద భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్లారు. పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచూస్తుండగా శేఖరం, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిశావా అని అడిగాడు. ఏ డాక్టరు తలెత్తుతూ అర్థం కానట్టు అడిగింది. ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన. ఓ అవును, జయంతికి గుర్తొచ్చింది. ఆవిడంతగా ఆ రోజు మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళనే లేదు. శేఖరం తర్వాత ఏమనలేదు, కాగితాలు చూస్తుండిపోయాడు. కొద్దిసేపైన తర్వాత తనే ఏం అని అడిగింది. ఏం లేదు, నిన్న వాళ్ళ ఇంటికి వెడితే నీ విషయం వచ్చింది. నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదట నిన్ను చూసినప్పుడే అనుకున్నాను. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత 1-2 సార్లు చెప్పాలి అనిపించినా వాళ్ళు ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాతగాయాన్ని రేపినట్టు అవుతుందని ఊరుకున్నాను. వాళ్ళని నేనెప్పుడు వనితా విహార్లో ఉండగా చూడలేదు, చూసే అవకాశం లేదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు. ఏదైనా నీకెప్పుడైనా వీలైతే అలా వాళ్ళ ఇంటికి వెడుతుండు. చాలా మంచివాళ్ళు, నిజమైన ఆత్మీయతనిచ్చే మనుషులు. జయంతి వింటుండిపోయింది. వీళ్ళు సరే, వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా? తెలిసే ఊరుకున్నారా? తన మీద వాళ్ళు విసిరబోయే బాణాలని గురించి, అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది. కానీ ఆశించినది ఏం జరగలేదు. ఆ రోజు సినిమాలో చూసి కూడా రేఖారాణి పట్టనట్టు ఊరుకుంది. జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడగబోతుండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు. జయంతి ప్రశ్న నోటిలోనే ఆగిపోయింది. రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్ళంతా ఇంటికెందుకు రారో జయంతికి అర్థం కావటం లేదు. తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకో మరి. బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు అతని ఇంటికి వస్తే ఎవరిని ఎవరు కాదంటారు? కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు. వచ్చిన రాజశేఖరం హాల్లో మాట్లాడి పంపేస్తాడు. ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు. తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తు వచ్చిన జయంతి టైప్ చేయసాగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.